కనుక ఇలాంటి సందర్భమున వచ్చేటువంటి వారు ఒట్టి చేతులతో సహజంగా రారు. తన కుమారులను లేక ఈ బిడ్డను సన్మానించడానికి మన చేతిలో ఏదో ఒక బహుమానం తీసుకొస్తారు. అందుచేతనే ఆ బహుమానం యొక్క మరి సంయుక్తం ఇక్కడ రాయబడి ఉన్నది, దయచేసి గమనించండి. దేవుడు లోకమును ప్రేమించి ఎవరిని బహుమానంగా దేవుడు లోకమునకు ఇచ్చి ఉన్నాడు గ్రహించెను. ఇదండి బహుమానం. దేవుడు లోకమునకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమిటంటే బహుమానం. మీరు క్రిస్మస్ సందర్భమున సహజంగా మీరు గమనించినట్లయితే ఇప్పుడు మన ఎదురుగా ఉంచబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ ట్రీలో మీరు చూడవచ్చు. అక్కడ వేలాడింపబడేటువంటి ఆ యొక్క వస్తువులు సహజంగా క్రిస్మస్ తాత అని పిలువబడేటువంటి ఆ యొక్క చరిత్రను మీరు గమనించినట్లయితే ఒక బాబు, ఇది విదేశంలో జరిగినటువంటి నిజమైనటువంటి సందర్భం అన్న. ఒక బాబు చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఆయనకు క్రిస్మస్ సందర్భంన ఇలాంటి మరి బహుమానము గిఫ్ట్ను వారు అంటే పొందడం కానీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆ పిల్లగాడు తన హృదయంలో కూడా ఒక ఆశ ఉండేను, నాకు కూడా ఇలాగే ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా అనేసి. ఆ సందర్భమున ఒక వ్యక్తి ఈ అబ్బాయి యొక్క మరి ఆవేదనని అడిగిన వాడుగా రాత్రికి రాత్రి ఏం చేస్తున్నాడు అంటే అతనికి విలువైనటువంటి బహుమానమును, అలాగే ఆ కుమార్తెను దేవాది దేవుడు దీవించునుగా. తను అన్ని దీవెనలు కలిగి తన జీవితంలో ఇంకా దేవుడు నియమించినటువంటి ఆ యొక్క యవన దశలో దేవుడు ఆమెకు కావలసినటువంటి సమస్త దీవెనను దయచేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ప్రార్థన చేయాలి. అనేక కీర్తనలు రాయడం మేము చూసి ఉన్నాము. ఆయన అలాగే కస్తూరిని ప్రేమించి వారి కుటుంబములకు దేవా చక్కనటువంటి ఆడబిడ్డను నీవునైనా గిఫ్ట్గా ఇచ్చున్నాడు. అలాగే పసిప్రాయం నుండి యవన దశలో అడుగుపెట్టినటువంటి కుమార్తెను విశేషంగా ఈ లోకంలో దేవుని వాక్యమునందు భక్తి అభివృద్ధినందు ఎదగడానికి కావలసినటువంటి కృప దయచేయండి. విశేషంగా పెద్దలను గౌరవిస్తూ సమాజమునకు ప్రయోజనకరంగా, సంఘమునకు ప్రయోజనకరంగా అన్ని రీతిల్లో తన కుమార్తె నియంత్రి ఎదగాలని వారి కుమార్తెను దీవించి ప్రార్థన చేస్తున్నాము. అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమె ఆ ప్రాణమాయ వారు సన్నరించు, నాకున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నరించు. నా ప్రాణమాయ వారు సన్నరించు. ఆయన చేసే ఉపకారములలో దేనిని కోరుకున్నాను. వందనాలు. గర్భస్
అంటే బయట తెల్లది tiene botón. ¿Cuándo? Tenemos que